welcome back to our channel. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. లెట్స్ స్టార్ట్ ది వీడియో. వినాయక చవితి ముందు రోజు పూజకు కావాల్సిన ఐటమ్స్ అన్ని తీసుకోవడానికి మార్కెట్కి వెళ్తున్నాం. మార్కెట్ అయితే చాలా రష్ గా ఉంది. రేపే వినాయక చవితి కాబట్టి అందరూ బిజీగా ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. వెళ్ళి మార్కెట్ కి అయితే వచ్చేసా. మార్కెట్ లో పూజకు కావాల్సిన ఐటమ్స్, డెకరేషన్ కావాల్సిన ఫ్లేవర్స్ అన్ని తీసుకుంటున్నాం. స్టార్ట్ అయితే పూజకు కావాల్సినవన్నీ తీసుకునేసరికి నైట్ అయిపోయింది. ఇది మేము మా వినాయక చవితి ముందు రోజు చేసిన షాపింగ్. ఫస్ట్ క్లినిక్ కోసం ఒక బుజ్జి వినాయకుడి విగ్రహం తీసేసుకున్నాం. మేము మా కొత్త ఇంట్లో దిగిన తర్వాత ఇది మా ఫస్ట్ వినాయక చవితి కాబట్టి కొంచెం పెద్ద వినాయకుడి విగ్రహం తీసుకుందాం అని అనుకున్నాం. ఫస్ట్ MVP లో చూసాం, కానీ MVP లో మాకు కావాల్సిన సైజ్ వినాయకుడి విగ్రహం దొరకలేదు. MVP నుంచి 2-3 ప్లేసెస్ తిరిగాం, కానీ మాకు కావాల్సిన వినాయకుడి విగ్రహం దొరకలేదు. అండ్ అప్పటికే టైం ఆల్మోస్ట్ 9 అయిపోయింది. సో టైం వేస్ట్ చేయకుండా ఫస్ట్ ఎండాడ వెళ్ళిపోయాం. ముందు ఇయర్ అంతా మేము చిన్న విగ్రహం పెట్టుకొని సింపుల్ గా పూజ చేసుకునేవాళ్ళం. ఎండాడికి కూడా మేము ఫస్ట్ వెళ్ళినప్పుడు ఏం దొరకలేదు. మళ్ళీ రిటర్న్ వచ్చేసి మళ్ళీ వెళ్ళాం. చాలా వెతికాం. ఆల్మోస్ట్ 1 hour అయ్యింది అక్కడ సెలెక్ట్ చేసుకోవడానికి. ఫైనలీ ఈ ప్లేస్ లో మాకు మా బుజ్జి గణపతి విగ్రహం దొరికింది. యాక్చువల్లీ మేము మట్టి విగ్రహం తీసుకుందాం అనుకున్నాం, బట్ తెలుసు కదా ఇంట్లో చిన్నవాళ్ళు ఉన్నప్పుడు ఆబ్వియస్లీ పెద్ద వినాయకుడి విగ్రహం తీసుకుందామని అల్లరి పెడతారు. అక్కడ మా చెల్లి చాలా అల్లరి పెట్టింది, ఇంకా పెద్ద సైజ్ విగ్రహం తీసుకుందాం అని చెప్పి. కానీ ఇంట్లో పెడుతున్నాం కదా, ఇంతకన్నా పెద్ద వినాయకుడి విగ్రహం పెడితే బాగోదు అని కన్విన్స్ చేస్తూ ఫైనల్లీ కన్విన్స్ అయింది. సో ఫైనల్ గా మాకు నచ్చిన ఈ బుజ్జి వినాయకుడిని ఇంటికి తీసుకుని వెళ్తున్నాం. సో ఎర్లీ మార్నింగ్ 6 o'clock లేచాం. ప్రసాదం ఒకరు అండ్ డెకరేషన్ అండ్ పూజ వర్క్ ఒకరు చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాం. సో మా చెల్లి ప్రసాదం చేస్తుంది, నేను మా మమ్మీ పూజ అండ్ డెకరేషన్ వర్క్ చూసుకున్నాం. ఫస్ట్ టైం మేము ఇన్ని ప్రసాదాలు చేయడం. ఇప్పటి వరకు ఎప్పుడు ఇన్ని ప్రసాదాలు చేయలేదు, ఎప్పుడు ఒక్కో ప్రసాదం చేసేవాళ్ళం. ఈ రోజు ప్రసాదంలోకి మేము శనగలు, గారెలు, పులిహోర అండ్ మోదక్ అండ్ పాయసం చేస్తున్నాం. పండగ అంటే పులిహోర మ్యాండేటరీ కదా, మాలో ఎవరికి పులిహోర నచ్చదు, అసలు తినడానికి కూడా ఎక్కువ తినలేం కూడా. బట్ పండగ అంటే పులిహోర ఉండాల్సిందే. ప్రసాదం చేసేటప్పుడు టేస్ట్ చేయకూడదు కదా, సో ప్రసాదం చేసేటప్పుడు ఈ భయం అయితే ఉంటుంది, ఉప్పు అన్ని సరిపోతుందా లేదా అని చెప్పి. బట్ దేవుడి కోసం చేసిన ప్రసాదం కదా, అది ఆబ్వియస్లీ టేస్ట్ చాలా బాగా వస్తుంది. అండ్ నార్మల్ డేస్ లో చేసే కన్నా ఫెస్టివల్ టైంలో ప్రసాదంగా చేస్తే ఇంకా టేస్ట్ ఇంక్రీజ్ అవుతుంది కదా. అండ్ ఇక్కడ మేము మా క్యూట్ గణపయ్య కోసం ఒక క్యూట్ పూలమాల రెడీ చేస్తున్నాం. అండ్ మన చేతులతో చేసింది ఏదైనా మనకు ఒక తెలియని హ్యాపీనెస్ ఇస్తుంది కదా. అండ్ ఇక్కడ మా పులిహోర అయితే రెడీ అయిపోయింది. మీలో ఎంతమందికి పులిహోర అంటే ఇష్టం అండ్ ఎంతమందికి పులిహోర అంటే ఇష్టం ఉండదో కామెంట్ చేయండి. అండ్ ఈ మోదక్ మేము ట్రై చేయడం ఫస్ట్ టైం. ఇది యాక్చువల్లీ మేము యూట్యూబ్ లో చూసి ట్రై చేస్తున్నాం, బట్ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. మేము ఫస్ట్ టైం అనుకుంటాం ఇంత ఎర్లీగా లేచాం, కానీ టైం అస్సలు సరిపోలేదు, చాలా టైం అయిపోయింది అప్పటికే. సో ఫాస్ట్ గా రెడీ అయిపోయాం. సో ప్రసాదం అండ్ డెకరేషన్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు పూజ కోసం అన్ని ప్రిపేర్ చేస్తున్నాం. అదేంటో పండగ టైంలో టైం చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. ఎంత ఫాస్ట్ గా చేద్దామన్నా కూడా అస్సలు టైం సరిపోదు కదా. అండ్ మీకు ఆల్రెడీ చెప్పా కదా, ఇది మా ఫస్ట్ వినాయక చవితి మా కొత్త ఇంట్లో, ఐ మీన్ మా ఓన్ హౌస్ లో. ఓన్ హౌస్ అంటేనే ఎమోషన్. అండ్ ఇది మా ఫస్ట్ వినాయక చవితి, సో చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాం. అండ్ ఇంత పెద్ద వినాయకుడి విగ్రహం తీసుకోవడం మేము ఇదే ఫస్ట్ టైం. సో కొంచెం భయం కూడా ఉంది, అన్ని అనుకున్న టైంలో జరుగుతుందా లేదా అని చెప్పి. కానీ మేము అనుకున్న దానికన్నా చాలా బాగా జరిగింది. చాలా అంటే చాలా బాగా జరిగింది. అన్ని కరెక్ట్ టైంలో రెడీ అయిపోయాయి. మాకు మెయిన్ ప్రాబ్లం అయింది పాలవల్లి కట్టేటప్పుడు, ఎందుకంటే పాలవల్లి కట్టడానికి సపోర్ట్ ఉండాలి, బట్ అక్కడ సపోర్ట్ ఏమీ లేదు. చాలా వేలు ట్రై చేసాం కానీ ఏది వర్కౌట్ అవ్వలేదు. చాలా టైం అయిపోయింది పాలవల్లి కట్టడానికి, బట్ ఫైనల్లీ ఒక ఆప్షన్ దొరికింది. ఎలాగో ఒకలాగా మేనేజ్ చేసి ఇలా కట్టాం, బట్ ఎగ్జాక్ట్లీ మేము ఎలా అనుకున్నామో అలానే వచ్చింది. మీకు మేము చేసిన డెకరేషన్ ఎలా అనిపించిందో ప్లీజ్ చెప్పండి. ఇయర్ మొత్తం మనం ఈ వినాయక చవితి గురించి చాలా వెయిట్ చేస్తాం కదా, చాలా ఎక్సైటెడ్గా కూడా ఉంటాం. గణపతిని మన ఇంటికి తీసుకురావడంలోనే చాలా హ్యాపీనెస్ ఉంటుంది కదా. సో ఈరోజు మనకి వినాయక చవితి స్పెషల్ ప్రసాదాలు ఏమేమి ఉన్నాయో చూద్దాం. సో ఇప్పుడు మన వినాయక చవితి స్పెషల్ ప్రసాదాలు ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఓకే, గారెలు అండ్ శనగలు. అండ్ చిన్నప్పుడు నిమజ్జనం చేసేటప్పుడు ఈ ప్రసాదం కోసం చాలా వెయిట్ చేసేవాళ్ళం కదా. జామున్, నైస్, కోవా, మోదక్, ఇంకా సేమియా. అండ్ ఇక్కడ మా లియో ఏం చేస్తున్నాడో చూడండి. ఏం చేస్తున్నా చెప్పు అందరికి. హ్యాపీ వినాయక చవితి. అండ్ ఫైనలీ మేమంతా వెయిట్ చేసే టైం వచ్చేసింది.
అండ్ హియర్ వి గో మన బుజ్జి గణపతి. యాక్చువల్లీ మనం అక్కడ అన్ని విగ్రహాలు చూసేసరికి చాలా కన్ఫ్యూజ్ అవుతాం, ఇది కొనాలా అది కొనాలా అది కొనాలా ఇది కొనాలా అని. బట్ అన్నీ బాగుంటాయి, అది జస్ట్ మన సాటిస్ఫాక్షన్ కోసం అంతే, ఇంకేం ఉండదు. మన గణేష్ విగ్రహం మన ఇంటికి వచ్చేసరికి అన్నిటికన్నా ఇదే బెస్ట్ అనిపిస్తుంది కదా. అక్కడ మా చెల్లి చాలా అల్లరి పెట్టింది ఇంకా పెద్ద విగ్రహం తీసుకుందామని, కానీ ఇప్పుడు ఇంటికి వచ్చి చూసేసరికి ఇది చూసి అంటుంది ఇది చాలా బాగుంది అని. డెకరేషన్ కోసం మేము యూజ్ చేసిన స్టాండ్ అండ్ దట్ బ్యాక్ డ్రాప్ మేము మా గృహప్రవేశం కోసం తీసుకున్నాం. ఇట్స్ మోర్ ఓవర్ లైక్ వన్ టైం ఇన్వెస్ట్మెంట్. అంటే మీరు ఒక్కసారి ఆ స్టాండ్ అండ్ బ్యాక్ డ్రాప్ తీసుకుంటే మీరు అన్ని ఫెస్టివల్స్కి అవి యూజ్ చేయొచ్చు. వరలక్ష్మి రథంకి ఆ బ్యాక్ డ్రాప్ యూజ్ అవుతుంది, ఇంకా అన్ని ఫెస్టివల్స్కి యూజ్ అవుతుంది. అండ్ దట్ స్టాండ్ మీరు బర్త్డే పార్టీస్కి యూజ్ చేయొచ్చు. అండ్ చాలామంది నన్ను మమ్మీ బర్త్డేకి యూజ్ చేసిన గన్ గురించి కూడా అడిగారు. అది కూడా లైక్ మీరు ఒకసారి కొంటే చాలు అన్ని పార్టీస్లో యూజ్ చేసుకోవచ్చు. బట్ ఆ ఫైర్ రిఫిల్ మనం కొనుక్కోవాలి. ఆ ఫైర్ రిఫిల్ 75 రూపీస్ పడుతుంది. కావాల్సిన ప్రిపరేషన్ అంతా అయిపోయింది. ఫస్ట్ దీపం పెట్టేసాం, అంతా చేసేసిన తర్వాత కథ విన్నాం. అండ్ కథ వినడం కూడా మాకు ఇదే ఫస్ట్ టైం. ఇంతకు ముందు ఎప్పుడు కథ వినలేదు. ఇంతకు ముందు ఏంటంటే మేము జస్ట్ పూజ చేసేసేవాళ్ళం. ఫస్ట్ టైం చాలా సీరియస్గా కథ విన్నాం. ఇది అంతా మాకు కొత్త ఎక్స్పీరియన్స్ అనే చెప్పాలి. ఈ వినాయక చవితి పర్టికులర్లీ చాలా మెమరబుల్ మాకు. అండ్ ఇది అంతా మీతో షేర్ చేసుకోవడం ఇంకా హ్యాపీగా ఉంది. కొబ్బరికాయ యాక్చువల్లీ ఫస్ట్ అటెంప్ట్లోనే విరగొడతామని ఎప్పుడు అనుకుంటాం, బట్ అది ఒక 10 టైమ్స్ కొడితే కానీ విరగదు. ఫైనలీ మా పూజ అంతా అయిపోయింది. దేవుడికి హారతి ఇస్తున్నాం. అండ్ ఈ క్యూట్ వినాయకుడి విగ్రహం మా క్లినిక్ కోసం కొన్నాం. ఇది మా క్లినిక్లో చేసిన పూజ. మా వినాయక చవితి పూజ ఇలా జరిగింది. మీరు మీ కుటుంబ సభ్యులతో ఈ వినాయక చవితిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు కామెంట్ చేసేయండి. చాలా ఆకలేస్తుంది. యాక్చువల్లీ పూజ అయ్యేంత వరకు ఏమీ తినకూడదని ఫిక్స్ అయ్యాం. ఇప్పుడు చాలా ఆకలేస్తుంది. సో చూస్తూనే ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ మేము మా అపార్ట్మెంట్లో పెట్టిన వినాయకుడి విగ్రహం చూడడానికి వెళ్తున్నాం. మళ్ళీ ఎవరు చూసారా ఎంత హుషారుగా ఉన్నాడో. బయటకి అంటే వీడికి ఎక్కడ లేని ఆనందం వచ్చేస్తుంది. ఫుల్ ఇంకా గెంతుతూనే ఉంటాడు. మేము రెడీ అయితే చాలు ఇంకా. వాడు ఎగ్జైట్మెంట్ చూసారా? వాడిని మనం పట్టుకుంటున్నామో మనల్ని వాడు తీసుకెళ్తున్నాడో కూడా అర్థం కాదు. అంతా ఫోర్స్గా మమ్మల్ని లాక్కుని వెళ్తాడు. చూడడానికి చాలా చిన్నగా ఉంటాడు, కానీ వాడికి ఉన్న బలం ఎవ్వరికీ ఉండదు. అలా అని ఎక్కువ డిస్టెన్స్ నడవలేడు కూడా. ఒక 10 స్టెప్స్ నడిస్తే చాలు చాలా వీక్ అయిపోతాడు. ఇది మా అపార్ట్మెంట్ వాళ్ళు పెట్టిన గణేష్ విగ్రహం. చాలా క్యూట్గా ఉంది కదా. ఇది మా ఫస్ట్ వినాయక చవితి అపార్ట్మెంట్లో. సో చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం. వినాయకుడి విగ్రహం చూసిన తర్వాత మా లియోగాడు వాకింగ్కి తీసుకెళ్ళమని చాలా అల్లరి పెడుతున్నాడు. వాడికి అపార్ట్మెంట్ కిందకు వస్తే చాలు అండ్ కార్ కనిపిస్తే చాలు. కార్ అన్నిటి మీద సుస్సు వెళ్ళకుండా పైకి రాడు. బట్ వెదర్ అయితే చాలా బాగుంది. చిన్న వర్షం పడుతుంది. మా వినాయక చవితి మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం. ఐ హోప్ మీ అందరూ కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారని. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కామెంట్. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.